హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. మనం 24/7లో చూసుకున్నా లేకపోతే ఇప్పుడు వచ్చిన ప్రోమోలో చూసుకున్నా నబీల్ని ఎందుకో బిగ్ బాసే టార్గెట్ చేసిన ఫీలింగ్ నాకు వస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని టాస్క్లలో చూసుకున్నా కూడా నబీల్ 100కి 200% ఇస్తున్నాడు. ఇప్పుడు కాంతారా క్లాన్, శక్తి క్లాన్ అని డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయినప్పుడు ఏం చేసిండు ప్రోమోలో, కాంతారా క్లాన్లో ఎవరైనా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనడానికి అనర్హులు అని మీరు అనుకుంటే దాంట్లో నుండి ఒకరికి తీసేయడానికి మీరే తీసేయాలని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఆ అర్హత ఎవరికి ఇచ్చిండనంటే ఆపోజిట్ టీం ఉన్న శక్తి క్లాన్కి ఇచ్చిండు. ఇప్పుడు ఈ సోనియా అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, వీళ్ళు చాలా గ్రూప్ గేమ్ చేస్తున్నారు. ఆడియన్స్ అందరూ చూస్తున్నారు కదా. ఈ గ్రూప్ గేమ్ చేసి ఏం చేస్తున్నారు, నబీల్ ఒక్కడే అక్కడ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉన్నాడని, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు ఉన్నారు ఆడలేరు అని చెప్పేసి నబీల్ మీదనే ఫోకస్ చేసి నబీల్ని తప్పిస్తున్నారు. ఇంత బయాస్గా మొన్న ఈవెన్ లాస్ట్ టాస్క్లో కూడా నబీల్ అఫ్రీది మీదనే అందరూ పడి నబీల్నే తీసేసిండు. అప్పుడు సంచాలకగా పెట్టిండు బిగ్ బాస్. సంచాలకగా పెట్టడంతో పాటు వాళ్ళు ఏమన్నారు, బలవంతులని తీసేయమని బిగ్ బాస్ చెప్తే నువ్వు బలంగా లేవు, బలహీనంగా ఉన్నావు కాబట్టి బిగ్ బాస్ తీసేయమన్నాడు అని చెప్పేసి అట్లా ఎలిగేషన్ చేసిండు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్ అన్నట్టు ఆయన ఎట్లుండాలి, బిగ్ బాస్ బయాస్డ్ ఉండకుండా అందరికీ సమానంగా ఉండాలి. కానీ బిగ్ బాసే టార్గెట్ చేస్తుండు. అటు హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నారు, ఇటు బిగ్ బాస్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న పెట్టిన బెలూన్ టాస్క్ అవ్వచ్చు, మొన్న పెట్టిన ఫోటో ఫ్రేమ్ టాస్క్ అవ్వచ్చు, ప్రతి టాస్క్లో నబీల్ 100కి 200% ఇస్తున్నాడు. ఆ విధంగా చూసుకుంటే మరి శక్తి క్లాన్లో ఉన్న సోనియా అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, ఆరెగెన్స్, ఒకరి మీద ఒకరు చెప్పడం, తర్వాత సంచాలక గుండెలనే బయాస్ అని తిట్టడం, ఇట్లా ఎలిగేషన్ తీసిన వాళ్ళనేమో ఏమంటలేడు బిగ్ బాస్. తీరా వచ్చి బాగా బెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయాస్ చేసి వాళ్ళని టార్గెట్ చేయడం, అది మాత్రం నాకు ఎందుకో 100% నచ్చట్లే. అండ్ ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు శక్తి క్లాన్లో ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో దాంట్లో యష్మి నిన్న బెలూన్ టాస్క్లో ఫెయిల్ అయింది. ఆమె కాకుండా మణికంఠ ఐఎమ్ నాట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని ఆయనకైనా ఒప్పుకొని టాస్క్ మీద తప్పించుకున్నాడు. ఇప్పుడు కాంతారా క్లాన్కి వచ్చేసరికి ఎవరు ఉన్నారు, ఇప్పుడు దాంట్లో సీత చీఫ్కి ఉంది, విష్ణుప్రియ ఉంది, ఈవెన్ ప్రేరణ ఉంది, ఈవెన్ ఆదిత్య మనం తీసేయచ్చు కదా, కొంచెం ఆయనకు ఆయాసం ఉంటుంది. ఆయన ఇంకొకటి ఏంది, ఆయన కొంచెం ఫిట్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, ఆయన తీసేయచ్చు కదా. నబీల్ని టార్గెట్ చేసి తీసేయడం ఏమి నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు బెలూన్ టాస్క్లకు గెలిచినప్పుడు వాళ్ళకి అధికారం లేదా, వాళ్ళకి యాక్సెప్ట్ చేసి వాళ్ళు మీరు చూజ్ చేసుకోవచ్చు, మీరు ఎవరు ఆడాలో మీరు చూజ్ చేసుకోవచ్చు అని అధికారం వాళ్ళకి ఇస్తే ఏమైనా తప్పైందా? ఇది మీకు అనిపించట్లేదు ఎందుకు ఈ నబీల్ ఇప్పుడు మనం ఎవరికి సపోర్ట్ కాదు, కానీ మన గేమ్ పరంగా చూసుకుంటే ఒక పర్సన్ని టార్గెట్ చేసినట్టుగా మనకు అక్కడ క్లియర్ కట్గా అనిపిస్తుంది కదా. నిఖిల్ కూడా లేచి మరి పోటీ పడదాం, వాడు అబ్బాయే నేను అబ్బాయిని, పోటీ పడదాం, ఇచ్చి పడేద్దాం అనే థాట్స్ ఉండాలి. కానీ అట్లుండకుండా నబీల్ని గేమ్ నుండి తప్పించి ఆడలతో ఆట ఆడాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ సోనియా మాయల పడి నిఖిల్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయాడు. ఈవెన్ ఏ విషయంలో, ఈవెన్ హౌస్ మేట్స్ విషయంలో అవ్వచ్చు, ఈవెన్ ఈ విషయాల టాస్క్ విషయంలో ఒక్కతో బాగానే ఆడుతున్నాడు. కానీ హౌస్ మేట్స్ దగ్గరకు వచ్చి ఆయన తర్వాత ఇక్కడికి వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి ఏదేదో మాట్లాడి వీళ్ళ దగ్గర పోయి ఒకలా మాట్లాడుతుండు, వాళ్ళ దగ్గర పోయి ఒకలా మాట్లాడుతుండు. ఇట్లా చేయడం వల్ల బయట నీకే ఓట్స్ పోతాయి. ఈవెన్ నిఖిల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మీరు చూసుకొని ఆలోచించి ఓట్లేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అమ్మాయి సోనియా ప్రేరణని విష్ణుప్రియని ఏమంటుందంటే, ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారంట టాస్క్లో. ఎక్కడమ్మా వాళ్ళు ఉమెన్ కార్డ్ ప్లే చేసింది, వాళ్ళు ఎక్కడ ఉమెన్ కార్డ్ ప్లే చేసారు? అదంతా కాదు. ఆ ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంది అని సోనియా పోయి నిఖిల్కి చెప్తే నిఖిల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అవును ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్ గేమింగ్. అసలు కొంచెం మన మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అట్లా చేయరు. టార్గెటెడ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఇలా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ చూద్దాం మరి బిగ్ బాస్ ఎలాంటి టర్న్స్ అండ్ ట్విస్ట్ పెడతారో నాకు తెలియదు. మేబీ అలా పెట్టిన తర్వాత నబీల్ని సంచాలకగా పెట్టవచ్చు లాస్ట్ టైం జరిగినట్టుగా, లేకపోతే సాటర్డే వచ్చి 4 సార్లు ఇంకేమైనా చీఫ్స్ని స్వాప్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు. సో ఇట్లా నబీల్ మీద అయితే కొంచెం ఎందుకో టార్గెటెడ్ గేమింగ్ జరుగుతుందేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ నబీల్ గేమింగ్ గురించి అవ్వచ్చు, నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుతున్న మాటల విషయాలు అవ్వచ్చు, వీటి మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి.
అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, సోనియాని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కావచ్చు, సపోర్ట్ చేయండి. అండ్ స్టార్ మా వాళ్ళని కూడా కింద ట్యాగ్ చేయండి. ఈ బయాస్ గేమింగ్ పెట్టడం వల్ల ఏం లాభం లేదు. అనవసరంగా ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ తగ్గిపోతుంది. అండ్ ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ గేమింగ్ మంచిగా ఉండి వాళ్ళ విధానం హౌస్లో మంచిగా ఉన్నదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడితే వాళ్ళే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతారు హౌస్లో. సో ఇది నబీల్ గురించి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. మా సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మరొక రివ్యూతో మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.